ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఈ న్యూస్ అనేది మనకి ప్రజాశక్తి న్యూస్ పేపర్లో ఈ రోజు అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 20,000 పోస్టులని భర్తీ చేసేది ఇంకెప్పుడు అనే టైటిల్తో మనకు న్యూస్ అయితే పబ్లిష్ అయింది. జ్ఞానబేరితో ప్రజాధనం వృధా డివైఎఫ్ఐ అని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్యాబినెట్లో ప్రకటించిన 20,000 పోస్టులని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు భర్తీ చేస్తుందని డివైఎఫ్ఐ ప్రశ్నించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు జి రామన్న, ఎం సూర్యారావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 20,000 పోస్టులను భర్తీ చేస్తామని ఈ నెల 2న జారీ చేసిన క్యాబినెట్లో ప్రకటించారని వారు గుర్తు చేశారు. 20 రోజులు గడిచిన ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి ప్రకటన వెలువడలేదని తెలిపారు. 2016 ఏప్రిల్లో కూడా 20.250 పోస్టులని భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందులో సగమే భర్తీ చేశారని వివరించారు. మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. ఈ ప్రకటనను నమ్ముకుని ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదల చేసిందని, నిరుద్యోగులను కోచింగ్ల వెంట తిప్పి అప్పుల పాలు చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులని భర్తీ చేయకుండా జ్ఞానబేరి కార్యక్రమంతో ప్రజాధనాన్ని వృధా చేస్తుందని విమర్శించారు. ప్రచారానికి ముఖ్యమంత్రి ఇచ్చే ప్రాధాన్యత పోస్టుల భర్తీలో లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి నోటిఫికేషన్లు ఇవ్వాలని, నిరుద్యోగులతో ఆడుకుంటే తగిన పరిహారం చెల్లించవలసి వస్తుందని వారు హెచ్చరించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ న్యూస్ అయితే మాత్రం ఈరోజు ప్రజాశక్తి న్యూస్ పేపర్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. Popping bottles. It's caught in the crossfire.